జీసస్ గాస్పల్ చర్చ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కింగ్ జీసస్ మన చర్చి నందు విలియంపేట జగ్గేపేట టౌన్లో ఉన్న విలియంపేటలో ప్రతి నెల ఆఖరి రోజు ఆల్ నైట్ ప్రేయర్ను మనము నిర్వహిస్తూ ఉన్నాం. దేశ క్షేమం కోసం, మరి సంఘ క్షేమం కోసం అందరూ కూడా మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని ఎరిగి పరలోక రాజ్యానికి సిద్ధపడాలన్న ఆలోచనతో మరి అందరి క్షేమం కోసం మనము ఆల్ నైట్ ప్రేయర్ ఏర్పాటు చేసి ప్రతి నెల ఆఖరి రోజు మరి మనము ఆల్ నైట్ ప్రేయర్ ఏర్పాటు చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆహ్వానిద్దాం. దేవుని యొక్క సేవకురాలు చిట్టా వస్తువులు సభకు వచ్చి ఆహ్వానిద్దామండి. కాబట్టి ఎందుకంటే ఆ బిడ్డకి ఎంత ఆశ ఏంటంటే ఎక్కువగా ప్రార్థన చేస్తుంది. అంత మాత్రమే కాదు, వాక్యం చదువుతుంది, ఇంకా ప్రసంగం చేయాలని మరి దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ప్రార్థన చేసి కొన్ని ప్రసంగాలు కూడా నేను విన్నాను. కాబట్టి దేవుని యొక్క ఆత్మ బిడ్డ మీద ఉంది. కాబట్టి దేవుడు వాడుకుంటూ ఉన్నాడు, ఇంకా వాడుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఈ బిడ్డ గురించి ప్రార్థన చేసినప్పుడు ఈ బిడ్డ కూడా ఆత్మీయంగా బలపడుతుంది. అనేక మంది నశించే ఆత్మలకు ఆ బిడ్డ స్త్రీల మధ్య సువార్త ప్రకటించాలని, అనేక మంది స్త్రీలు ఆ బిడ్డ ద్వారా మారాలని మనం ప్రార్థన చేసి ఈ పూట ఈ వాక్యాన్ని చెప్పే అవకాశానికి మరి సిస్టర్ గారికి అప్పగిద్దాము. అందరు కళ్ళు మూసుకొని తరల వంచినట్లయితే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గణనామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. జీసస్ గాస్పల్ చర్చ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నా ప్రభా జగ్గేపేట టౌన్లో ఉన్న విలియంపేటలో ఆ కింగ్ జీసస్ చర్చిలో ప్రభా ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ను మీరు కొనసాగిస్తున్నందుకు మీకు వందనాలు. ఈరోజు నీ యొక్క వాక్యం చెప్పడానికి నాయన ఆయా చెల్లెలు సిద్ధపడి ఆ ప్రార్థన పూర్వకంగా వచ్చి ఉండగా ఆ బిడ్డను నిలబెట్టుకోండి, ఆత్మీయంగా వాడుకోండి నాయన. ఆ బిడ్డ నాయన 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా నీ సన్నిధిలో ఎదిగి అనేక ప్రదేశాల్లో, అనేకమైన ప్రాంతాల్లో, అనేక మందిలో నా తండ్రి ఆ నీ వాక్యాన్ని వెదజల్లి అనేక ఆత్మలను రక్షించుదు ఆత్మీయ తల్లిగా మీరు నిలబెట్టుకోండి నాయన. నీ కోదనాలు చికితాన్ని దీవించి ఆశీర్వదించు ప్రభా. ఆ బిడ్డకి ఆరోగ్యం, మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ బిడ్డ చేసే ప్రతి పనిలో మీరు తోడుగా నడిపించునైనా. కూర్చున్న బిడ్డలోనైనా ఈ మైక్ శబ్దంతో లేని బిడ్డలు నీ మాటలు, నీ వాక్యం వినగల చెవిని, గ్రహించగల ఆత్మ, అర్థం చేసుకున్న మనసు దయచే ప్రభా. ఇదిగో బిడ్డ నీ నోటి పురగా వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి చెల్లెలు చికితాకి చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దామని. ప్రభు పేరుకి కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని ఉపదేశాన్ని మనం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా యేసునామములో నాయన తండ్రి, అయ్యా నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నాయన తండ్రి, ఈ లోక పాపం నుండి సాతానుడు వేరుపరిచి నీకు ఐక్యపరిచి నాయన తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నాయన, నీ కొలతలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ ఏడంతల ఆత్మతో అభిషేకించిన తండ్రి, వాక్యం ద్వారా నాయన తండ్రి అయ్యా నీవే మాతో అందరితో మాట్లాడమని, నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని అయ్యా దయా పాస్టర్ గారు నాయన తండ్రి అయ్యా ఇటు కృపను నాయన నీ వాక్యాన్ని నాయన ప్రకటించే నాయన తండ్రి అయ్యా ధన్యతను నాకు ఇచ్చినందుకు నాయన తండ్రి అయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ఈ బిడ్డలందరితో నైనా అయ్యా మా అందరితో నీవే మాట్లాడినైనా అయ్యా నీవేనైనా తండ్రి ఎల్లప్పుడూ తోడుగా ఉండి మాకు సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకి నైనా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని
పిరికితనము గల ఆత్మనియ్యలేదు. హల్లెలూయా. ఏ ఆత్మని ఇచ్చాడండి మనకి దేవుడు? శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన, కానీ పిరికితన ఆత్మను మనకి ఇయ్యలేదు. దేవుడు ఈరోజు మనకి వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, భయపడవద్దు. మనం కలిగి ఉన్న అనారోగ్య సమస్యలను బట్టి మనం భయపడవద్దు. మనం కలిగి ఉన్న ఆర్థిక సమస్యలను బట్టి మనం భయపడవద్దు. మనం కలిగి ఉన్న అనేకమైన శోధనకరమైన పరిస్థితులను బట్టి మనం భయపడవద్దు. ప్రియ సహోదరి సోదరా, మనము దేనికి భయపడకుండా మనం కలిగి ఉన్న ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను బట్టి మనము ధైర్యముగా జీవించాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వచనం వరకు మనం చదివినట్లయితే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అల్ల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించమని చెప్పాను. ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారితో నడిచిన వారు, యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం కలిగిన వారు, యేసుక్రీస్తు ప్రభువారు అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు స్వస్థతలు చేసినప్పుడు చూసిన వారు. కానీ గాలిని సముద్రమును, ప్రియ సహోదరి సోదరా, ఆ దోణి అల్ల చేత కప్పబడినప్పుడు, సముద్రములో గాలి తుఫాను వచ్చినప్పుడు ఏమయ్యారండి? వాళ్ళందరూ భయపడ్డారు. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా అనేక మంది దేవుని సహవాసంలో ఉన్నవారిని, రక్షణ పొందిన వారిని, దేవుడు అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలను మన జీవితంలో చేసినప్పుడు చూసిన వారు. కానీ మనకున్న ఏ పరిస్థితి అయితే ఉందో, అది అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, శత్రువు తరుముతున్న సమస్య అయినా, శోధనకరమైన పరిస్థితి అయినా, అవమానకరమైన పరిస్థితి అయినా, అది ఏదైనా కూడా ప్రియ సహోదరి సోదరా, అపజయకరమైన పరిస్థితి ఏదైనా కూడా, ఆ పరిస్థితిని చూసి మనం ఏమవుతానండి? శిష్యులు భయపడినట్లు మనం కూడా భయపడేవారుగా ఉంటాం. దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అల్ప విశ్వాసులారా. ప్రియ సహోదరి సోదరా, అల్ప విశ్వాసులారా. శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ప్రేమించాడండి. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు శిష్యుల ముందు యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. అవన్నీ శిష్యులు చూశారు. కానీ ఆ గాలిని, సముద్రాన్ని చూసి అల్లచేత ఆ దోణి కప్పబడినప్పుడు వారు ఏమయ్యారండి? భయపడ్డారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శిష్యుల వలె మనం కూడా ఉన్నాం. మనుషులు అంటున్న మాటలకు భయపడేవారుగా ఉంటున్నాం. మనుషులు వేసే నిందలకు భయపడేవారుగా ఉంటున్నాం. మనుషులు మనల్ని ఏదైనా చేస్తారేమో అని భయపడేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, శిష్యుల వలె మనం కూడా ఉన్నాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అల్ప విశ్వాసులారా, ఎందుకు సందేహపడుతున్నారు? భయపడకుడి. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు మహారాజు గొప్ప మాట పలుకుతాడు. నేను దేవుని యందు నమ్మికించున్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? ప్రియ సహోదరి సోదరా, మనము దేవుని యందు నమ్మకించినట్లయితే మనుషులకు మనము భయపడకుండా ఉండేవారుగా ఉంటాం. మనుషులనే మాటలకు, మనుషులు మనల్ని మాటలతో, చేష్టలతో, అనేక ప్రవక్తలతో మనకి హాని చేసిన మనము వాటికి ఏమి మనం భయపడం. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకంలో చూసినట్లయితే మనుషులందరూ ఏమవుతారండి? భయపడుతూనే ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే
శిష్యులు కూడా భయపడ్డారండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారండి? అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు సందేహపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? భయపడకుడి. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాటల భయపడకుడి. అది అనారోగ్య సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, శోధనకరమైన పరిస్థితి అయినా, శత్రువులు తరుముతున్న పరిస్థితి అయినా, అపజయకరమైన పరిస్థితి అయినా మీరు భయపడవద్దు. మీరు దేవుని యందు నమ్మకించినట్లయితే భయపడకుండా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజు గొప్ప మాట పలికాడు. నేను దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్ను ఏమి చేయగలరు? మనుషులు మనల్ని ఏం చేయగలరండి? మనం దేవుడి యందు నమ్మకించినట్లయితే మనుషులు అనే మాటలకు మనం భయపడకూడదు. మనుషులు మన పట్ల కలిగి ఉన్న కఠినమైన ప్రవక్తను బట్టి మనం భయపడకూడదు. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకంలో చూసినట్లయితే చాలా మంది చాతబడి శక్తులకు భయపడేవారుగా ఉంటారు, దురాత్మలకు భయపడేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, అనేక మంది శత్రువులకు భయపడేవారుగా ఉంటారు. అనేక మంది మనలను ఏదో హాని చేస్తారు అని మనం భయపడేవారుగా ఉంటారు. దేవుడు మనతో మాట్లాడాడు. మొదటిగా మనము శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను పొందుకున్నవారు కనుక మనం ధైర్యము కలిగి జీవించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సామెతలు 29వ అధ్యాయము 25వ వచనము, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. హల్లెలూయా. భయపడుట వలన ఏమవుతుందండి? మనుష్యులకు ఉరివచ్చు, అంటే మరణం సంభవిస్తుంది. యెహోవా యందు నమ్మకించువాడు సురక్షితముగా నుండును. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, అనేక ప్రాంతాల్లో మనం చూసినట్లయితే అనేక మందిని నా నిజ జీవితంలో కూడా అనేక మందిని చూస్తాను. ఒక హాస్పిటల్లో చూసినట్లయితే ఇది నిజంగా జరిగిన సంఘటన అండి. అనేక ఘోరమైన వ్యాధులు కలిగిన వారు కొన్ని రోజుల్లో, కొన్ని గంటల్లో, కొన్ని నెలల్లో మరణించే పేషెంట్లందరినీ ఒక రూమ్లో పెట్టారండి. ఇది నిజంగా జరిగిందండి. ఇది కల్పితంగా చెప్పేది కాదు, ఇది నిజంగా జరిగింది. నా కళ్ళారా చూసిన సంఘటన. అనేక మందిని ఘోరమైన మరణం పొందడానికి సిద్ధపడిన వారిని రోజుల్లో, గంటల్లో, నెలల్లో మరణించే వారిని అనేక మందిని పేషెంట్ని ఒక రూమ్లో పెట్టారండి. అయితే ఆ పేషెంట్లందరినీ ఒక రూమ్లో పెట్టినప్పుడు ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి భయపడుతూ ఆ మరణం వల్ల డాక్టర్ చెప్పారు, నేను కొన్ని రోజుల్లో మరణిస్తాను కనుక ఇక నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబ సమస్యలు, నా కుటుంబం ఒంటరిగా ఉంటారు, అనేక నిందలు పడాలి, ఒంటరిగా నా కుటుంబం ఎలా జీవించగలరు, నా భార్య ఎలా జీవించగలరు, నా బిడ్డలు ఎలా జీవించగలరు అనే భయంతో ఆ రాత్రే హఠాత్తుగా ఆ వ్యక్తి మరణించాడు. ప్రియ సహోదరి సోదరా, భయపడడం వల్ల మనిషికి ఉరివచ్చు. ఇది వాస్తవంగా మన నిజ జీవితంలో చూసే సంఘటన. ప్రియ సహోదరి సోదరా, ఆ వ్యక్తి మరణించిన ప్రదేశంలో అనేక మంది వచ్చి ఏడ్చారు. ఏడ్చినప్పుడు మిగతా పేషెంట్లు అందరూ చూసి, అమ్మో ఇతను మరణించాడు కాబట్టి నేను కూడా త్వరలో మరణిస్తాను అని భయపడి అదే నెలలో అనేక మంది ఆ హాస్పిటల్లో మరణించారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. భయపడటం వలన మనిషికి ఉరివచ్చు. చాలా మంది ప్రాణం కాపాడుకోలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు భయం కలిగి ఉండడం వల్ల. ప్రియ సహోదరి సోదరా, ఈ వ్యాధి నన్ను ఏదో చేస్తుందేమో, ఈ వ్యాధి వల్ల నేను ఎక్కువ కాలం బ్రతకనేమో అని అనుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, శక్తివంతుడు. మనకున్న వ్యాధులను స్వస్థపరిచి
మన జీవితాల్లో అద్భుతాలు చేసే సమర్థవంతుడైన దేవుడు. హల్లెలూయా. మరణించిన వారిని సైతం బ్రతికించే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. కనుక మనము ఈ అనారోగ్యాలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి మనము భయపడేవారిగా ఉండకూడదు. ప్రియ సహోదరి సోదరా, దేవుని యందు నమ్మకించువాడు సురక్షితముగా నుండును. ప్రియ సహోదరి సోదరా, నీవు దేవుని యందు నమ్మకించినట్లయితే నీ చుట్టూ ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు ఉన్నా, ఆ పరిస్థితుల వల్ల నువ్వు ఎంత కృంగిపోయి ఉన్నా నువ్వు ఆ పరిస్థితికి భయపడకుండా దేవుని యందు నమ్మకించి ఉంటావు. ప్రియ సహోదరి సోదరా, ఒక భక్తురాల్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది భక్తులు చూసినట్లయితే వారి జీవితంలో అనేకమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వారు ఏం చేశారంటే ఆ పరిస్థితిలో కూడా దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏలియాను చూస్తాం. ఏమైందండి? యెజ్బేలు అతన్ని చంపుతుందని యెజ్బేలు మాటలకు భయపడి ఏం చేస్తాడండి? మరణం కోసం ప్రార్థన చేస్తాడు. ప్రియ సహోదరి సోదరా, ఏలియా ప్రవక్త గురించి మనకు తెలుసండి. ఏలియా ప్రవక్తని దేవుడు నిలబెట్టుకొని అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. అనేక మంది బిడ్డలను రక్షణలోకి నడిపించాడు. ఏలియా ద్వారా దేవుని నామానికి ఎంతో ఉన్నతమైన మహిమను దేవుడు తెచ్చాడు. కానీ యెజ్బేలు మాటలకు ఏలియా భయపడి ఏమయ్యాడండి? మరణం కోసం ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా దేవుని సహవాసంలో ఉన్నవారిని, దేవుని రక్షణ పొందిన వారిని, అనేక మేలు దేవుడు మన జీవితంలో చేసినప్పుడు చూసిన వారిని. కానీ మనం ఏం చేస్తామండి? భయపడుతూ ఉంటాం మనం కలిగి ఉన్న సమస్యను బట్టి. ప్రియ సహోదరి సోదరా, మనము సురక్షితంగా జీవించాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ప్రియ సహోదరి సోదరా, కనుక మనము విశ్వాసం కలిగి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసాన్ని మనం చూస్తాం. మార్తా మరియా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళారండి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి, నా సహోదరుడు మరణించాడు, లాజరు బ్రతికించమని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కన్నీటితో వారు ప్రాధేయపడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప మాట పలుకుతారు. ఏమని అంటే, ముందు ఆ రాయి తీసివేస్తారు. ఆ రాయి తీసివేయుడి. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట తీసివేయమని చెప్పినప్పుడు అక్కడ మార్త అంటుంది ఏమని? నా సహోదరుడు మరణించి అతని శవం వాసన కొట్టి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారికి తెలియదండి? తెలుసు. మార్త లాంటి వారు మనలో కూడా ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, మార్త వలె అల్ప విశ్వాసం కలిగిన వారు అనేక మంది ఉన్నారు. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా రెండోదిగా మనతో మాట్లాడుతున్నాం. మొదటిగా భయపడకుడి, రెండోదిగా చూసినట్లయితే విశ్వాసం. ప్రియ సహోదరి సోదరా, విశ్వాసము. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, నా తండ్రి, నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం అండి యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ లాజరు బ్రతికించబడలేదండి. సమాధిలో నుండి లాజరు బయటికి రాలేదు. కానీ ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అక్కడ అద్భుతాన్ని జరగక ముందే, లాజరు బయటికి రాకమునిపే ఏం చెప్పాడండి యేసుక్రీస్తు ప్రభువారు? నా తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఎంత గొప్ప శ్రేష్టమైన ఉన్నతమైన అద్భుతమైన విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కనపరిచారండి. మనము మన జీవితంలో అద్భుతాలు చేసినప్పుడు, దేవుడు ఆశ్చర్యకారాలు చేసినప్పుడు, విడుదలని చేసినప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేము. 10వ భాగాన్ని దేవుడికి సమర్పించేవారుగా ఉండము. ప్రియ సహోదరి సోదరా, కానీ యేసుక్రీస్తు ప్రభువారు
అద్భుతం జరగక మునిపే అక్కడ లాజరు మరణించిన లాజరు లేపబడక మునిపే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుడి రోజు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారి వలె విశ్వాసాన్ని మనం కనపరిచేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మనం భయపడకుండా ఉండాలి అంటే మనము దేవుని యందు నమ్మకించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప మాట పలికారండి. ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. ప్రియ సహోదరి సోదరా, ఎల్లప్పుడూ అంటే ప్రతి పరిస్థితిలో ప్రతి క్షణం యేసుక్రీస్తు ప్రభు వారు చేసే మనవి తండ్రి అయిన దేవుడు వింటున్నాడని యేసుక్రీస్తు ప్రభు వారు విశ్వసించాడు. అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సోదరు, ఎవరైనా మనం చెప్పగలమా? ఎల్లప్పుడూ నీవు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. ప్రియ సహోదరి సోదరు, మనం చెప్పలేము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని చేసేవారు. ప్రియ సహోదరి సోదరు, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పగలిగారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎల్లప్పుడూ తండ్రి చిత్తాన్ని చేస్తూ, పాపాన్ని జయిస్తూ, సాతాన్ని ఓడిస్తూ, ఏ స్థితిలో అయినా పరిస్థితిలో అయినా తండ్రి చిత్తం కోసం నిలబడేవాడిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నాడు కాబట్టి ఆ మాట పలకగలడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బిడ్డలమైన మనం కూడా ఆ అనుభవంలోకి నడిపించబడేవారుగా ఉండాలి. అట్టి విశ్వాసాన్ని మనము యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విశ్వాసాన్ని అయితే కనపరిచాడో అట్టి విశ్వాసము ఎల్లప్పుడూ నీవు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును అని మనం చెప్పగలగాలి. మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారి వలె తండ్రి చిత్తాన్ని చేస్తూ, యేసే ఉద్దేశాలను నెరవేరుస్తూ, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పరిశుద్ధంగా జీవిస్తూ ఎల్లప్పుడూ మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందని విశ్వాసాన్ని కనపరిచేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మలాకీలో చూసినట్లయితే మనము మీరు 10వ భాగమును నా సన్నిధి నిధిలోనికి తీసుకొచ్చినట్లయితే ఏమంటానండి దేవుడు? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీకు అనుగ్రహిస్తానంటాడు. ప్రియ సహోదరి సోదరా, మనము చాలా మంది అంటారు, దేవుడికి తెలియదా మాకున్న ఆర్థిక సమస్యలు, దేవుడికి తెలియదా మాకున్న అనారోగ్య సమస్యలు. ప్రియ సహోదరి సోదరా, మనకి మన అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు ఉంటాయి, కానీ దేవునికి ఇవ్వడానికి మనకి మనసు ఒప్పదు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే సారేపతి విధవరాలను మనం చూస్తాం. సారేపతి విధవరాలు. ప్రియ సహోదరి సోదరా, మనం ఇప్పుడు కృతజ్ఞత గురించి తెలుసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా అయితే అద్భుతాలు జరగక ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో మనం ఇప్పుడు కృతజ్ఞత గురించి తెలుసుకుంటున్నాం. కృతజ్ఞత. సారేపతి విధవరాలు. ప్రియ సహోదరి సోదరా, ఆమె బుడ్డిలో కొంచెం నూనె ఉంది, తొట్టిలో కొంచెం పిండి ఉంది. ఆ పిండి ఆ నూనెతో ఒక అప్పాన్ని చేసుకొని ఒక రోజైనా బ్రతకాలని ఆశపడి ఉంది. ప్రియ సహోదరి సోదరా, ఏలియా ప్రవక్త ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నీ దగ్గర ఏముందో దానితో ఒక అప్పాన్ని తీసుకొని వచ్చి నాకు పెట్టమ్మా అన్నప్పుడు ఆమె అంటది, అయ్యా కొంచెం పిండే కొంచెం నూనె ఉంది, ఇది నీకు కూడా సరిపోదేమో అయ్యా అని ఆమె అంటది. ప్రియ సహోదరి సోదరా, నువ్వు ఆ కొంచెం పిండితోనే ఆ కొంచెం నూనెతోనే ఒక అప్పాన్ని నాకు చేసుకొని తీసుకురా అన్నప్పుడు ఆమె ఏలియా ప్రవక్త మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి ఆ అప్పాన్ని ఏలియా ప్రవక్తకి పెట్టినప్పుడు ఆమె జీవితంలో అద్భుతాన్ని చూడగలిగింది. ప్రియ సహోదరి సోదరా, కరువుతో ఆమె చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలందరూ మరణించారు, అందరూ ఆకలితో ఏడ్చారు. కానీ ఆమె తొట్టిలో ఉన్న, ప్రియ సహోదరి సోదరా, తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, పుట్టిలో ఉన్న నూనె అయిపోలేదు, సమృద్ధిని చూడగలిగింది. ప్రియ సహోదరి సోదరా, పట్టజాలనంత విస్తారమైన దీవెన అంటే అది. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా అనేక మంది ఆశీర్వదించబడాలి, దేవుడిచ్చే సహాయాన్ని ఉన్నతంగా పొందాలి, ఈ లోకంలో ఉన్నతమైన పేరు ప్రఖ్యాతలు పొందాలి, ఒక గొప్ప విశ్వాసయుతమైన జీవితాన్ని జీవించాలి, మంచి ఉన్నతమైన సాక్ష్యాన్ని నేను పొందాలి
ఇవ్వాలి అనుకుంటాము, కానీ మనం ఏం చేస్తామండి? దేవుడికి ఇవ్వాల్సిన కృతజ్ఞత అర్పణ మనము అర్పించేవారుగా ఉన్నాం. ప్రియ సహోదరి సోదరా, ఈ వాక్యం వింటున్నా, మైక్ ద్వారా ఈ వాక్యం వింటున్నా, ఇక్కడ వాక్యం వినే ప్రజలందరితో మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు పట్టజాలనంత విస్తారమైన దివ్యలు పొందుకోవాలి అంటే 10వ భాగాన్ని మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవునికి ఇచ్చేయాలి. ప్రియ సహోదరి సోదరు, మరణించే పరిస్థితిలో ఉన్నా కూడా సారేపతి వధవరాలు పెట్టగలిగింది కాబట్టే ఆమె సమృద్ధిని చూడగలిగింది. అందరితో పాటు ఆమె మరణించకుండా సజీవంగా ఉండగలిగింది. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, దేవుడి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసము కలిగి ఉండాలి, మనము భయపడకూడదు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఒక వ్యక్తిని మనం చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 35 నుండి 36 వచనములు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నువ్వు కుమార్తె చచ్చిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరు, ఇక్కడ సమాజపు మందిరపు అధికారి కుమార్తె మరణించిందని ప్రజలు చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారండి? భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచు. ప్రియ సహోదరి సోదరా, మరణించింది ఆమె అని మనుషులు అంటున్నారు. ప్రియ సహోదరి సోదరా, మనుషులు అంటూ ఉంటారు, నువ్వు ఇక విజయాన్ని పొందలేవు, నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. ప్రియ సహోదరి సోదరా, నీ భర్త మార్చబడడు, నీ భార్య మార్చబడదు, నీ పిల్లలు నీ మాట వినరు. ప్రియ సహోదరి సోదరా, నీకు ఉద్యోగం రాదు, నీ వ్యాపారంలో అభివృద్ధి చూడలేవు. మనుషులు అనే మాటలను బట్టి మనం ఏం చేస్తామండి? భయపడేవారుగా ఉంటాం, బాధపడేవారుగా ఉంటాం, కృంగిపోయేవారుగా ఉంటాం. దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉంటాం. దేవుడు ఇక్కడ మరణించినా కూడా సమాజపు మందిరపు అధికారి కుమార్తె యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, దేవుని భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ప్రియ సహోదరి సోదరా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆ పరిస్థితికి నువ్వు భయపడకుండా, ఆ పరిస్థితిలో నువ్వు నమ్మకం చూసినట్లయితే, ప్రియ సహోదరి సోదరా, ఆ పరిస్థితిలో కూడా నువ్వు దేవుడి పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుని జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ ఆమె మరణించలేదు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు ఇక్కడ, ఆ చిన్నదాన లెమ్ము అనంకులోనే ఏమైందండి? ఆ చిన్నది లెగిచింది. యేసుక్రీస్తు ప్రభువారి మాట ద్వారానే అక్కడ ఆ బిడ్డకి స్వస్థత పొందుకుంది. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం కలిగి ఉన్న సమస్య అది ఎంత పెద్దదైనా, మనము అనేక రోజులుగా శ్రమల పాలైనా కూడా మనకి యేసు క్రీస్తు ప్రభువారు చూపిన విశ్వాసాన్ని బట్టి మేము ఏం నేర్చుకుంటున్నామంటే, యేసు క్రీస్తు ప్రభువారి మాట ద్వారానే మన జీవితంలో మనకు స్వస్థత కలుగుతుంది, మనం అద్భుతాన్ని చూడగలుగుతాం. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, 38 సంవత్సరాలుగా తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలండి? 38 సంవత్సరాలు. అతను ఏమాత్రము అతను కలిగి ఉండే వ్యాధిని బట్టి, నా జీవితం ఎందుకు, నేను మరణిస్తే బాగుండు, సూసైడ్ చేసుకొని చనిపోతే బాగుండు, పురుగుల మందు తాగి చనిపోతే బాగుండు, ఏ లారీ కింద పడి చనిపోతే బాగుండు అని అనుకోలేదండి. అతను 38 సంవత్సరాలుగా ఒక గొప్ప నిరీక్షణతో బ్రతికి ఉన్నాడు. ఏదొక్క రోజు నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనే విశ్వాసంతో, నిరీక్షణతో 38 సంవత్సరాలు ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మళ్ళా కొంతమందిని చూసినట్లయితే కొన్ని సంవత్సరాలకే ఆ సమస్య తీరకపోతే దేవుని సన్నిధికి రారు.
అయ్యగారు అమ్మగారు మీరు ప్రార్థన చేస్తున్నారా? ఆ సమస్య అంతే ఉందండి, ఇంకా పోవట్లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తిని చూసినట్లయితే 38 సంవత్సరాలు నిరీక్షణతో విశ్వాసంతో ఎదురు చూస్తాడండి. యేసుక్రీస్తు ప్రభు వారు అతను పడుతున్న బాధని చూశాడు, అతను పడి ఉన్న స్థితిని చూశాడు. 38 సంవత్సరాల నుండి అతను బాధతో ఉన్నాడే, వ్యాధితో ఉన్నాడా అని అనేక మంది ఆ కోనేరు, బెతెస్దా అనే కోనేరు కదిలించబడినప్పుడు అనేక గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అనేక ఘోరమైన వ్యాధులు కలిగిన వారు ఆ కోనేటిలో దిగుతున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు. కానీ ఈ వ్యక్తి ఏంటండి, 38 సంవత్సరాల నుండి ఆ వ్యాధితో బాధపడుతూ అలానే ఉన్నాడు. అక్కడికి వెళ్ళలేని స్థితి. ప్రియ సహోదరి సోదరి, ఏ మనుషులు కూడా అతనికి సహాయం చేయలేదండి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనుషులు మనకి సహాయం చేయలేదు, మనుషులు మనకున్న ఘోరమైన పరిస్థితిలో నుండి మనల్ని విడిపించలేరు. దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలగు సమర్థవంతుడైన దేవుడు. హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి అతను వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఏ మనుషులు అతన్ని చూడలేదండి, ఏ మనుషులు అతనికి సహాయం చేయలేదు, ఏ మనుషులు అతని పట్ల కనికరాన్ని కలిగి ఉండలేదు. ప్రియ సహోదరి సోదరా, ఆ వ్యక్తి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర, అయ్యా ఎన్నో సంవత్సరాలుగా నేను వ్యాధితో బాధపడుతున్నాను, కానీ ఎవ్వరు నాకు సహాయం చేయలేదయ్యా, ఏ మనుషులు నాకు సహాయం చేయలేదు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది చూసినట్లయితే మనుషులు స్వార్థం కలిగి ఉంటారు. మనం ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నా వారికి సహాయం చేసే మనసు కూడా రాదు. అటువంటి మనుషులు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, ఈ వ్యక్తి చూసినట్లయితే ఈ వ్యక్తి వల్ల అనేక మంది మనం ఉన్నాము. ప్రియ సహోదరి సోదరా, అనేక సంవత్సరాలుగా తీరని వ్యాధితో, తీరని సమస్యలతో బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, ప్రియ సహోదరి సోదరా, వారికి ఉద్యోగం వచ్చింది, వీరికి ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం రాలేదు. వారి వ్యాపారం అభివృద్ధి పరచబడింది, వీరి వ్యాపారం అభివృద్ధి పరచబడింది, నా వ్యాపారం అభివృద్ధి పరచబడలేదు. వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, వీరు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, నేను ఉన్నతమైన స్థితిలో ఉండలేకపోతున్నాను. వారు విజయాన్ని పొందారు, వీరి విజయాన్ని పొందారు, నేను విజయాన్ని పొందలేకపోతున్నాను. వాళ్ళకి పిల్లలు పుట్టారు, వీళ్ళకి పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు లేదు. ప్రియ సహోదరి సోదరా, వాళ్ళ కొడుకులు కూతుర్లు మంచిగా వారిని చూసుకుంటారు, వీళ్ళ కొడుకు కూతుర్లు మంచిగా, నా కొడుకు నా కూతురు నన్ను ప్రేమించట్లేదు. ప్రియ సహోదరి సోదరా, వ్యాధి అంటే అది శరీరానికి కాదండి, మన మనసుకు కూడా ఘోరమైన వ్యాధి ఉంది. ప్రియ సహోదరి సోదరా, ఆ వ్యక్తి కలిగి ఉన్న ఘోరమైన సమస్య అనేక మంది కూడా కలిగి ఉన్నారు. అనారోగ్య పరిస్థితులే కాదండి, మానసికంగా కూడా అనేక మంది వ్యాధితో బాధపడుతున్నారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తిని చూసినట్లు దేవుడు మనల్ని కూడా చూస్తాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ వ్యక్తిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నీ పరుపెత్తుకొని నీవు నడవమని. ఆ వ్యక్తి స్థానంలోనే అతను విశ్వాసంతో పరుపెత్తుకొని నడిచాడు. ప్రియ సహోదరి సోదరా, హల్లెలూయా. గట్టిగా దేవుడికి చెప్పండి కొడదాం, హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారే వ్యక్తిని స్వస్థపరిచాడు కాబట్టి ఇంకా ఎన్నడూ ఆ వ్యక్తి ఆ స్థితిలో పడి ఉండలేడు, ఇంకా ఎన్నడూ ఆ వ్యక్తి అనారోగ్యాన్ని పొందలేడు, ఎన్నడూ ఆ వ్యక్తి అవమానాన్ని పొందలేడు. ప్రియ సహోదరి సోదరా, 38 సంవత్సరాల వ్యాధితో ఉండే ఎంతమంది అతన్ని అసహించుకొని ఉంటారండి, ఎంతమంది ప్రియ సహోదరి సోదరా స్నేహితులు, బంధుమిత్రులు దూరంగా పెట్టి ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మనం ఆశీర్వదించబడినప్పుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, కుటుంబంలో అందరూ సజీవంగా ఉండే సోదరా, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు, మనకి కారులు ఉన్నప్పుడు, బంగళా ఉన్నప్పుడు, అనేక మందిని మనల్ని ప్రేమిస్తారు, అనేక మందిని మనకి సహాయం చేస్తారు, అనేక మందిని మనల్ని ఆదరిస్తారు, అనేక మంది మనతో ఉండాలనుకుంటారు. మనకి ఏదైనా అనారోగ్య సమస్య అయినా, కుటుంబ సభ్యులను కోల్పోయిన పరిస్థితి అయినా, ప్రియ సహోదరి సోదరా, మనకి అప్పులు ఉన్నా, ఇంకా మనము ఏదైనా అవమానం పొందిన స్థితిలో ఉన్నా, ప్రియ సహోదరి సోదరా, ఏ మనుషులు మనం ప్రేమించలేరు, ఏ మనుషులు మనం సహాయం చేయలేరు, ఏ మనుషులు మన ఇంటికి కూడా రారు. ప్రియ సహోదరి సోదరా, మనల్ని నిత్యం ఒకేలాగా ప్రేమించే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఆయన ఎల్లప్పుడూ మనల్ని ఒకేలా ప్రేమిస్తాడు, ఎల్లప్పుడూ మనకు ఒకేలాగా సహాయాన్ని అనుగ్రహిస్తాడు, ఎల్లప్పుడూ మనల్ని ఆయన ఉన్నతంగా ఆయన కృపతో
ఒకేలాగా నడిపించే దేవుడు మన దేవుడు. కనుక ఆయన యందు మనం నమ్మకించేవారిగా ఉండాలి, ఆయన సహాయం పొందేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరా, ఈ క్షణం నుండి మీకు ఎటువంటి శ్రమ ఉన్నా, ఎటువంటి సమస్య అయినా, అది ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఆ సమస్యతో మీరు బాధపడుతున్నా దేవుడి దగ్గర పెట్టండి. మనుషులకు చెప్పడం మానేయండి. ప్రియ సహోదరి సహోదరా, మనుషులకు చెప్పినట్లయితే వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళను చూసి ఆహా మీకు అలా అయిందా అని వాళ్ళను చిన్న చూపు చూసేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరా, కొంతమంది సంతోషించేవారుగా ఉంటారు మీకు అలానే అవ్వాలి అని. కానీ దేవుడు మాత్రం మన సమస్యను చూసి కన్నీళ్లు పెట్టుకునే దేవుడు, మనల్ని చూసి బాధపడే దేవుడు, మన కష్టాలలో నుండి మనలను విడిపించే దేవుడు. ప్రియ సహోదరి సహోదరా, కనుక మనము ఈ రోజు నుండి మనకున్న సమస్య అది ఎంత పెద్దదైనా అది దేవుడి ముందు పెట్టినట్లయితే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అనే వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరా, చివరిగా మనం చూసినట్లయితే దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే, ఎటువంటి పరిస్థితిలో అయినా కూడా మనము ఆ పరిస్థితికి భయపడకుండా ఏం చేయాలండి, ఆ పరిస్థితిలో దేవుని యందు మనము నమ్మకం ఉంచేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, అది ఏ పరిస్థితి అయినా, అది ఎంత కాలం నుండి నువ్వు ఆ పరిస్థితిలో ఉండి బాధపడుతున్నా కూడా నీవు ఆ పరిస్థితిని దేవుడికి చెప్పినట్లయితే దేవుడు ఏం చేస్తాడండి, సృష్టిని సైతం, ప్రియ సహోదరి సోదరా, ఆ గాలిని సముద్రము దేవుడి గద్దింపుగా ఏమైనా అండి మిక్కలై నిమ్మలమైంది. ప్రియ సహోదరి సోదరా, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఏముంది, సూర్యుడు చంద్రుడు నిలిచిపోయాడు. సృష్టి సైతం సృష్టికర్తకు లోబడుతుంది. సృష్టికర్తను చూసి ఏమంటుంది, సృష్టి భయపడుతుంది. ప్రియ సహోదరి సోదరా, శిష్యులు అయితే ఏమైందండి, శిష్యులు అయితే భయపడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభు గారు ఏమన్నారండి, మిక్కిలి నిమ్మలమైన ఆయన గద్దించగలరు. ప్రియ సహోదరి సోదరా, మనం చూసినట్లయితే వర్షాలకు మనం భయపడుతున్నాం. చాలా మంది వర్షాలకు భయపడుతున్నారు, దేవుడి సన్నిధికి రాలేకపోతున్నారు వర్షాలకు భయపడి. దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు, సృష్టి సైతం సృష్టికర్తకు భయపడుతుంది. కనుక మనము మనల్ని సృష్టించిన దేవుడు మనతో ఉండగా మనకి ఏంటండి భయమా? చివరిగా ఒక వచనం దేవుడు నా మనసులో పెట్టాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. చివరిగా ఆ మాటను చూసుకొని మనము, భూదిగాంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాళ్ళ నీవు దాసులవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నానియు, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. హల్లెలూయా. ఒక శ్రేష్టమైన వచనాన్ని దేవుడు సంఘ బిడ్డలైన మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. ప్రియ సహోదరి సోదరా, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. దేవుడే మనకి సహాయం చేస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, నీకు సహాయం చేయువాడను నేనే. అత్తో మామో స్నేహితుడో బంధుమిత్రుడో కాదండి మనకు సహాయం చేసేది. దేవుడు ఏమంటున్నాడు, నీకు సహాయం చేయువాడను నేనే. హల్లెలూయా. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, సంఘ బిడ్డలైన మీ అందరిని దేవుడు ప్రేమించి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది. ప్రియ సహోదరి సోదరా, మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడు మీకు సహాయం చేసి నీతి అను ఆయన దక్షిణ హస్తంతో మిమ్మల్ని ఆదుకుంటానని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ప్రియ సహోదరి సోదరా, దేవుడు మనకి
సహాయం చేస్తాడు. మనం ఏమవ్వాలండి? ధైర్యముగా ఉండాలి. ఈ క్షణం నుండి మనము వేటి గురించి, లోక సంబంధమైనవన్నీ వాటిని గురించి మనము వదిలేసి భూ సంబంధమైన వాటి గురించి మనము ఆత్మ సంబంధమైన వాటి మీద లక్ష్య పెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరు, ఈ భూ సంబంధంలో మనం సంపాదించిన పేరు, ప్రఖ్యాతలు, ఆస్తి, ఇవన్నీ వేటిని మనం తీసుకెళ్ళమండి. మన ఆత్మను మాత్రమే ప్రార్థనతో, వాక్యంతో సిద్ధపరచుకున్నట్లయితేనే మనము ఆయన రాజ్యానికి చేరగలం. లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. ఎవరు పరలోకానికి వెళ్ళారండి? ఆకలితో బాధపడిన లాజరు, అనారోగ్యంతో బాధపడిన రాజు బల్ల మీద నుండి రొట్టె ముక్కలు పడినప్పుడు తీసుకొని తిన్న లాజరు పరలోకానికి వెళ్ళాడండి. ఉన్నతంగా లగ్జరీగా బ్రతికిన ధనవంతుడు, ఆస్తిని అనుభవించిన ధనవంతుడు, ఇష్టానుసారంగా జీవించిన ధనవంతుడు ఏమయ్యాడండి? నరకంలో పడి బాధపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదర, దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. మనం భయపడకుండా ఉండాలి అంటే, దిగులు పడకుండా ఉండాలి అంటే, ఆయన ఇచ్చే సహాయాన్ని పొందుకోవాలి అంటే, ఆయన దక్షిణ హస్తము మనను ఆదుకోవాలి అంటే, మనము ఎల్లప్పుడూ తండ్రి చిత్తాన్ని, యేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేస్తూ, ప్రార్థనతో, వాక్యంతో మన హృదయాన్ని సిద్ధపరచుకునే వారిగా ఉండాలని అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, అయ్యా ఈ శ్రేష్టమైన, ఉన్నతమైన, అద్భుతమైన విషయాల ద్వారా నాయన తండ్రి, అయ్యా నువ్వు మాతో మాట్లాడావు తండ్రి నాయన. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. దయా పాస్టర్ గారిని నాయన తండ్రి, అమ్మగారిని నాయన తండ్రి, తమ్ముడిని నాయన తండ్రి, నువ్వు ప్రేమించి ఇచ్చిన నాయన ఈ సంఘాన్ని బట్టి, సంఘ సభ్యులను బట్టి నాయన తండ్రి అయ్యా నీకే ఉన్నతమైన కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. ఈ రోజు నేను శ్రేష్టమైన, అద్భుతమైన నాయన తండ్రి, ఉన్నతమైన ఉపదేశం ద్వారా నాయన తండ్రి నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా మేము మా జీవితాల్లో నాయన తండ్రి అయ్యా ఈ క్షణం నుండి దేనికి భయపడకుండా నాయన అయ్యా నీ యందు నమ్మిక ఉంచి జీవించే కృపను మా అందరికి దయచేయండి తండ్రి అయ్యా. అయ్యా నాయన తండ్రి, అయ్యా మేము కూడా నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి అయ్యా పరిశుద్ధ గ్రంథంలో నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి అనేక మంది నాయన తండ్రి అయ్యా విశ్వాసుల వల్ల నాయన తండ్రి అయ్యా విశ్వాసము కలిగి నాయన తండ్రి అయ్యా నీ యందు నాయన తండ్రి అయ్యా ఉన్నతమైన నాయన తండ్రి ప్రేమను కనపరిచే బిడ్డలుగా నాయన తండ్రి మమ్మల్ని అందరినీ ఉంచండి తండ్రి. అయ్యా నాయన ఈ ఆన్లైన్ ప్రేయర్కి వచ్చిన నాయన తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఏ అనారోగ్యంతో వారు బాధపడుతున్నారో, ఏ అనారోగ్యాన్ని బట్టి వారు భయపడుతున్నారో నైనా అయ్యా ఆర్థిక సమస్యలు బట్టి నైనా భయపడుతున్నారు నైనా తండ్రి అయ్యా శత్రువులు తగ్గుతున్న పరిస్థితులు బట్టి భయపడుతున్నారు నైనా అయ్యా నైనా తండ్రి ఇంకా నైనా తండ్రి అవమానాలను బట్టి భయపడుతున్నారు, ఉద్యోగం రాక భయపడుతున్నారు నైనా, చదువును బట్టి భయపడుతున్నారు అయ్యా నైనా తండ్రి విజయం రాలేదు అని భయపడుతున్నారు నైనా తండ్రి నైనా బిడ్డలు లేక భయపడుతున్నారు, వృద్ధాప్యంలో ఉండి ఎవరు చూడట్లేదని భయపడుతున్నారు నైనా. ప్రతి ఒక్క బిడ్డనైనా తండ్రి అయ్యా కుంగిపోయిన స్థితిలో నుండి నీవే లేవనెత్తి యేసునామములో నైనా తండ్రి అయ్యా నీ బిడ్డలను నీ వాక్కు ద్వారా స్వస్థపరిచినైనా తండ్రి అయ్యా వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించినైనా ఈ సంఘానినైనా యేసునామములోనైనా శాఖలుగా నైనా తండ్రి విస్తరింపజేసి ఆశీర్వదించినైనా అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ సంఘాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అయ్యగారికి, అమ్మగారికి నైనా తమ్ముడికి నైనా తండ్రి అయ్యా మీరే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. వారి జీవితంలో నువ్వు చేసిన మేలు బట్టి, అద్భుతాలను బట్టి నైనా స్వస్థతలు బట్టి నైనా ఇచ్చిన విజయాలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. అయ్యా రానున్న రోజుల్లో నైనా తండ్రి అయ్యా తమ్ముడు కూడా నైనా తండ్రి యవ్వన కాలంలో ఉన్నతమైన సేవ నైనా తండ్రి అయ్యా నైనా తండ్రి చేయడానికి నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయబోతున్నందుకు నైనా నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. అయ్యా నీ బిడ్డని నైనా తండ్రి ఇంకా నైనా తండ్రి అయ్యా ఉన్నతంగా వాడుకో తండ్రి నైనా. అయ్యా కుటుంబం చుట్టూ నీ దేవతలుగా చేసి నీ రక్తాన్ని ప్రోక్షించి నైనా ఏ దుష్టుడు ముట్టకుండా నైనా తండ్రి అయ్యా నీ సేవలో ఉన్నతంగా నైనా తండ్రి నీ ఆశీర్వాదాన్ని పొంది నైనా తండ్రి కొనసాగడానికి కృప చూపించండి తండ్రి. ఈ నైనా తండ్రి ఈ మధ్యలోనైనా ఏ అవసరతలు ఉన్నాయో నైనా అవసరతలన్నీ నైనా తండ్రి యేసునామములో నైనా తండ్రి తీర్చమని కోరుకుంటున్నాం తండ్రి నైనా. అయ్యా ఈ మందిరంలోనైనా ఎవరైతే నైనా తండ్రి 10వ భాగాన్ని నైనా ఇవ్వకుండా నైనా తండ్రి నిర్లక్ష్యం చేస్తున్నారో నీ వాక్యదారుడు మాతో మాట్లాడవు తండ్రి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలనైనా పొందుకోవడానికి ప్రతి ఒక్కరు 10వ భాగాన్ని నైనా నీకు సమర్పించి నువ్వు ఇచ్చే ఉన్నత
ఆశీర్వాదాలను నైనా ప్రతి బిడ్డ అనుభవించే కృపను దయచేయమని అయ్యా నాయన తండ్రి. అయ్యా ఈ రోజు నాయన నువ్వు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క నాయన తండ్రి అయ్యా మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనైనా ఈ బిడ్డలందరినీ నీ వాక్యంతో ప్రార్థనతోనైనా వారి హృదయాన్ని నైనా తన రాజ్యాన్ని నైనా తన చేరుకోవడానికి కొరకునైనా వారి ఆత్మను నైనా సిద్ధపరిచినైనా తండ్రి అయ్యా వాక్యంతో ప్రార్థనతో వారి ఆత్మను నైనా నిత్యం నైనా నీవే సిద్ధపరిచినైనా తండ్రి అయ్యా. అయ్యా నీవు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నైనా కృప చూపించి నడిపించి సహాయం చేయమని సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా ఈ బిడ్డలందరి జీవితంలోనైనా అయ్యా నీవే జరిగించి నడిపించి బలపరచమని నీవే ఎల్లప్పుడూ నైనా ఈ బిడ్డలందరికీ తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకి నైనా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందున్నాము తండ్రి. ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ ప్రైజ్. చక్కని వాక్య సందేశమును ఇచ్చిన మరి చెల్లెలు చిగితాకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. గురించి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా నీ ఘనమైన పాదాలు వందనాలు నాయన. నీ కుమార్తె నిలబడి నీ వాక్యం అలా ప్రకటించి ఉండగా ప్రభా నా తల్లి మంచి నేలను పడిన విత్తనం వలె అయా నా తల్లి వాక్యము మలిచి అభివృద్ధి పొంది 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలించి అనేక మందిని ఈ వాక్య ప్రకారం జీవించి పరలోక రాజ్యానికి సిద్ధపడటానికి కృపను దయచేయమని అదే ప్రకారంగా నా తల్లి శక్తిని నీ ఆత్మతో అభిషేకించినందుకు వందనాలు నాయన. అయా నీ సేవలో బలంగా వాడుకోండి. నీ ఆత్మ కార్యాన్ని జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది ప్రభా నా తండ్రి మరి చికితమని ప్రభా మరి యెప్షిబాకుని నా ప్రభా అయా నా తండ్రి హరీష్ని తండ్రి దీవించి ఆశీర్వదించినైనా వారు నీ సేవలో అయా నా తండ్రి సాగుతూ నా ప్రభా అన్ని విషయాలు నిరంతరంగా ఫలించడానికి కృపను దయచేయమని అదే ప్రకారంగా నిన్న నా తండ్రి మా సంఘ బిడ్డలు ఈ వాక్య ప్రకారం జీవించి మహిమ ఘనత ప్రభావాలు పొంది ప్రభా నీ యొక్క సన్నిధిలో నాటబడిన నా తండ్రి అయా ప్రభా ఒలివ మొక్కల వలె నాయన నిరంతరంగా ఫలించడానికి కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. చక్కని వాక్యాన్ని తెలియజేసినందుకు